నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వన్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఊతమని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. మహిళల గౌరవంపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష మధ్య వాగ్వివాదం. ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని తీవ్ర విమర్శలు. జీఎస్టీ సంస్కరణలు ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ నుంచే పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఎగుమతి చేసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. వన్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. వన్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభు కిషోర్ జీవిత చరిత్ర ది విన్నరైన్ ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంతో సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో వన్ గ్రూప్ ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిందని, ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. కొన్ని సంస్థలు మొదటి జనరేషన్లో, మరికొన్ని రెండో జనరేషన్లో దెబ్బతిన్నాయని, చాలా తక్కువ సంస్థలే దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాయని, అలాంటి వాటిలో ఒకటి వన్ గ్రూప్ అని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒక సంస్థ 75 ఏళ్లు ప్రస్థావనం అంటే అంత తేలికైన విషయం కాదని, ఆ ఘనత సాధించిన వన్ గ్రూప్ ను అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఒక ఆర్గనైజేషన్ 75 ఏళ్ల ప్రస్థానం, ఒక టైమే కాకుండా ఒక అచీవ్మెంట్ మీరు చూస్తే, ఒక పక్క కాంపిటేటివ్ వరల్డ్, టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వస్తుంటే, ఈ సమయంలో 75 సంవత్సరాలు విజయవంతంగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా అదే సమయంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభు కిషోర్ అయితే 70వ జన్మదిన జరుపుకుంటూ వచ్చారు. దీనికి ఇది చాలా ఆర్గనైజేషన్స్ నేను చూశాను. గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా. 75 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి, ఉద్యోగులకు, యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. గ్రూప్ చైర్మన్గా ప్రభు కిషోర్ని అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ అండ్ ఆల్సో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది డే. India is going to produce nearly 500 gigawatts green energy. In that, Andhra Pradesh is going to produce 160 gigawatt green energy from Andhra Pradesh. That is the target we are having. Even future energy cost will be reduced, and also taxation we have rationalized. Even development also we are confident. Even companies like Suzuki, all these people we are having, you are going to have excellent market. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు దుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యార్థం ఉభయదాతలు 1,00,000 కుంకుమార్చనను భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత కనుల పండుగ కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చల నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్య ప్రధాని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజాన్మంతం సకల సౌభాగ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్తారని వేద పండితులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రవక్తలు చాటుకుంటున్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శల అంటూ వైసీపీ సభ్యులను లోకేష్ నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసన్నారు. సభలో తాను పౌరుష వ్యాఖ్యలు చేశానన్నమాట అవాస్తవమని అన్నారు. తాను అలా ఏం మాట్లాడానో చెప్పాలని బొత్స సీనియారిటీని గౌరవిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన హితో పలికారు. ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాము అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్ కాస్ట్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. ఆప్కోస్కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు. చాలా వింత అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం. అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ 2 జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉందో అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుందని తెలియజేశారు. నగరంలోని భవానీపురం పున్నమి ఘాటు వద్ద విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్, నాగులమీర, బుద్ధా వెంకన్న పలువురు కూటమి నేతలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ చిన్ని మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవకు ఇవాళ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో పర్యటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవంతో ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలను
తిలకించి అనంతరం ఉప రాష్ట్రపతి తిరుపతికి వెళ్తారని తెలియజేశారు. తొలి రోజు విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవ్కు రోజుకొక ప్రముఖులు తరలి వస్తున్నారని 28వ తేదీన పవన్ కళ్యాణ్, 29వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. కూటమి నేతలు అందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము, నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ నృత్య వీటిలో కానీ చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకొక ప్రముఖుడు, ఇవాళ నుంచి గవర్నర్ గారు వస్తారు, రేపు ఉపరాష్ట్రపతి గారు వస్తారు, ఎల్లుండి మహిళా కార్యక్రమం ఉండబోతుంది, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు, 28వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, 29వ తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. ఇట్లా చాలామంది మంత్రులు వాళ్ళ ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి. సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీల్లో వస్తారో వాళ్ళ ప్రెస్ వారికి అందించడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఇక్కడ కూటమి నేతలందరూ సమావేశమయ్యాం. తప్పకుండా ఈ ఉత్సవం రేపు రాబోయే రోజుల్లో మరింత అందంగా ఆనందంగా ఉంటుంది. రోజు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా 6ంటికే వచ్చేస్తున్నారు. 6 to 7 అందరం కూడా మనం ఇక్కడికి వచ్చి పాల్గొని మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం. ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల వల్ల, విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్ల పట్ల దర్శనానికి వచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. భక్తుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని, 45 నిమిషాలు లోపే దర్శనం అయిపోతుందని భక్తులు చెప్తున్నారని అన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తామని, దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లడ్డూ బోట్లో కూడా ఎంతో హైజీనిక్ గా లడ్డూలు తయారు చేయడం జరుగుతుందని, రోజుకు 2.5 లక్షల లడ్డూలు తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ఆలయంలో క్యూ లైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను కలెక్టర్ పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అనంతరం లడ్డూపోటు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. తయారీ కేంద్రంలో పరిశుభ్రత, తయారీ విధానం, రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నారా లేదా అనేది పరిశీలించడంతో పాటు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్ మార్గం ఆలయం వరకు క్యూ లైన్లు పరిశీలిస్తూ ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భక్తులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కల్పించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్పారు. మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 45 నిమిషాల నుంచి గంటలోపు దర్శనం అయిపోతుందని భక్తులు చెప్తున్నారని అన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అన్నదానం కూడా చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధులు వికలాంగులకు 6 చోట్ల బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని, గర్భిణీలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక వాహనాలు తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. వీఐపీలు కూడా ఎంతో సహకరిస్తున్నారని, వారికి కేటాయించిన సమయంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారని, దీనివల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలగటం లేదని అన్నారు. నిన్న రాత్రి 12 గంటల వరకు 55,000 మంది, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు 35,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. లడ్డూపొడి కేంద్రంలో ఎంతో హైజీనిక్ గా లడ్డూ తయారు చేస్తున్నారని, రోజుకు 2.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారని చెప్పారు. మూలానక్షత్రం రోజున, విజయదశమి రోజున భక్తులకు ఉచితంగా లడ్డూలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈరోజు కూడా వచ్చే భక్తాదులు ఉదయం నుంచే క్యూ లైన్లో ఎంతో చక్కగా వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, అలాగే క్యూ లైన్స్ ఎలాగున్నాయి, అలాగే అమ్మవారి దర్శనం బాగా జరుగుతూ ఉందంటే అందరూ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. చాలా బాగుంది సార్ ఏర్పాట్లని కూడా చెప్తున్నారు. ఇదే మనకు మోటివేషన్. స్టాఫ్ కూడా మొత్తం సెక్టర్ ఆఫీసర్స్ ఎక్కడికక్కడ డ్యూటీలో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తున్నాయి. అలాగే ఇప్పుడే తిరిగి అమ్మవారిని చూసుకునే ముందు అన్నదానం, ప్రసాదం అన్నీ చూసుకొని వచ్చాను కింద. అన్నదానం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు రుచిగా ఉంది, చాలా చక్కగా ఉంది ఈసారి అని కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి, వరంగల్ నుంచి, అలాగే హైదరాబాద్, ఇలా విశాఖపట్నం, ఇలాగా ప్రకాశం నుంచి అందరూ వస్తున్నారు. విజయవాడ కూడా చాలామంది భక్తులు వచ్చినారు. ప్రతి ఒక్కరు మంచి సంతృప్తితో చూసుకొని వెళ్తున్నారు. ఏదైతే సామాన్య భక్తులుగా పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో ఈసారి ఒక నెల ముందు నుంచే అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం చేసిన కృషి ఫలితాన్ని ఇస్తూ ఉంది అనిపిస్తూ ఉంది. భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఇంకా 10 రోజులు మనము ఈ రోజు కలిపి మానిటర్ చేస్తాము. ఎక్కడ కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే తీసుకొని దాని తగ్గట్టుగా మనం మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసినట్టే మనం QR కోడ్ పెట్టున్నాము. అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకి ఎక్కడ ప్రాపర్గా బోర్డింగ్ పాయింట్ అని చెప్పలేదు అని ఒక్క ఫీడ్బ్యాక్ వచ్చింది. వెంటనే ఆ టీంని ఫీల్డ్లో పెట్టాము. 6 దగ్గర వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి ఉచితంగానే బస్సు ఎక్కించుకురావడానికి ఇంకొక 6 పాయింట్స్ పెట్టి 6 బస్సు అదనంగా పెట్టాము. అంటే టెంపోలో కొన్ని బస్సు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా 6 పెట్టాము. PNV బస్ స్టాండు, సిటీ బస్ స్టాండు, వినాయక టెంపుల్, పున్నమి ఘాటు, దుర్గాఘాట్ దగ్గర పెట్టాము. అలాగే ఇటువైపు కుమ్మరిపాలెం దగ్గర పెట్టాము. అక్కడ నుంచి అక్కడ పెద్దగా బోర్డు వేయడం జరిగింది. అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, అలాగే బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉంటే దీంట్లో రండి అని వాళ్ళకి ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఏది మనం హోమ్ సెంటర్ వరకు తీసుకొచ్చి అక్కడ వాళ్ళని దింపి అక్కడి నుంచి లోపలికి తీసుకొస్తున్నాము. ఈ ప్రకారంగా రియల్ టైం ఫీడ్బ్యాక్ బట్టి కూడా మనము ఆల్టర్నేషన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. స్టాఫ్ కూడా చాలా బాగా మోటివేట్గా ఉన్నారు. భక్తులు కూడా ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. చాలా చక్కగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా VIP దర్శనం కూడా మీరు చేసుకెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం భక్తులు కూడా చెప్తున్నారు, సార్ క్యూ లైన్లో చాలా చక్కగా ఉంది, మనకు త్వరగానే వచ్చేస్తున్నాం. అంటే వినాయక గుడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు 45 మినిట్స్ to 1 అవర్లో అయిపోతాం సార్, కరెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పి వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి సవిత అన్నారు. భక్తులకు సంతృప్తిపరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లుగా తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీ, శాసనమండలిలో కూటమి మహిళలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని అన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సవిత కూడా గాయత్రీదేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం కోరుకున్నారు ఏంటో మనతో మాట్లాడటానికి మంత్రి సవిత ఉన్నారు. మేడం చెప్పండి. అమ్మవారికి రాష్ట్రం బాగుండాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ముఖ్యంగా మహిళ స్త్రీశక్తి ఎలా ఉండాలి, ప్రతి రంగంలోనూ మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా తయారాలి, ప్రతి రంగాల్లోనూ మహిళలు ముందుండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కావాలి. అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తాదులు కూడా లక్షలాది మందిగా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేడం మీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సహా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా బాగుంది. మాది ఒక కూటమి, మాది ఒక కుటుంబం. ఆ కుటుంబ పరంగా ఈరోజు అందరం మాట్లాడుకొని అమ్మవారి ఈరోజు గాయత్రి మాత ఉంటారు కాబట్టి మరి అందరం కలిసి ఈరోజు రెడ్ కలరే వేసుకోవాలని రెడ్ కలర్ శారీస్తో అందరం వచ్చాం. మరి అందరూ 3 మంత్రులము, మరి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి అమ్మవారిని కోరుకున్నాం. ఈ స్త్రీశక్తి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. మేడం అసెంబ్లీకి రోజుకు ఒక వెరైటీ, ఒక రంగు చీర అనుకొని వస్తున్నారా ఏంటి? అంటే నిన్న పింక్ వేసుకున్నారు, ఇవాళ రెడ్, అంటే రేపటి నుంచి నవరాత్రులకి అమ్మవారు ఏ కలర్ వేసుకుంటారో మేము కూడా అదే కలర్లో వేసుకోవాలి అనే విషయాన్ని అందరం ఆలోచించుకొని డిసైడ్ చేసుకున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఇటు అమ్మవారు
అమ్మవారు ఏ రంగులో ఉందో ఆ రంగులో ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అందరం కూడా ఒక కూటమిగా ఏర్పడి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. గాయత్రీదేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటు నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఆనందంగా ఉందని చెప్పి కూడా మంత్రి సవిత చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. విజయవాడ నగరంలో కార్మనే వాదికారస్తే చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర దర్శకుడు చలపల్లి అమర్దీప్ కోరారు. అక్టోబర్ 1వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. భవానీపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చలపల్లి అమర్దీప్ మాట్లాడుతూ సీనియర్ నటుడు బ్రహ్మాజీ నటుడు శృతు మాస్టర్ మహేంద్రన్తో కలిసి కర్మణ్యే వాదికారస్తే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తొలిసారిగా ఏ విధమైన డైలాగులు లేకుండా విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని అన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందని వారు తెలియజేశారు. మాస్టర్ మహేంద్రన్ ఈ యొక్క చిత్రంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందని చెప్పారు. ఎలాంటి స్టార్స్ లేకుండానే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తీయటం జరిగిందని, చిత్ర నిర్మాణానికి నిర్మాత తమకు ఎంతగానో సహకరించారని అన్నారు. ఈ చిత్రంలో నటుడు బెనర్జీ పృథ్వీ, శివాజీ రాజరత్నం, సుధా కూడా నటించారని, వారు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించడం జరిగిందని చెప్పారు. 2 పెద్ద చిత్రాలు విడుదలవుతున్న వేళ తమ చిన్న చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం హీరోయిన్ యజ్ఞ మాట్లాడుతూ తెలుగులో తాను మొదటి సినిమాలో నటిస్తున్నానని, తాను పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనపడతానని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని ఆమె కోరారు. అనంతరం మరో హీరోయిన్ అయేషా మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, అలాగే చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించాలని ఆమె కోరారు. అనంతరం నిర్మాత డిఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు అమర్దీప్ చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నటులు బ్రహ్మాజీ, శత్రు వారిద్దరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేస్తారని చెప్పారు. వారి ఇద్దరి నటన ఈ సినిమాకు ప్రాణం పోస్తుందని అన్నారు. మా ఫిలిం కర్మణ్యవాదికారస్తే మేము ఇంకొక వీక్ డేస్లో థియేటర్స్కి రాబోతున్నాము. దీంట్లో లీడ్ కాస్ట్ వచ్చి మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ గారు అండ్ శత్రు. ఫీమేల్ లీడ్స్ వచ్చి ఐరా అండ్ ఆయిషా. ఇది మా ఫస్ట్ ఫిలిం. దీంట్లో లీడ్ టీం మొత్తం విజయవాడలో, ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ విజయవాడలో. 3 టీమ్స్ కంప్లీట్గా కొత్త వాళ్ళు. ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిలిం. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పేది అయినా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 2 పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా వస్తున్నామంటేనే ఉన్న ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో ఫస్ట్ వస్తున్నాం మేము థియేటర్స్కి. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మెయిన్ కాస్ట్ వచ్చి బ్రహ్మాజీ గారు, శత్రు గారు, మాస్టర్ మహేంద్రన్. ఫీమేల్ లీడ్స్ వచ్చి చైత్ర, ఆయేషా. వీళ్ళది కూడా ఫస్ట్ ప్రాజెక్టు యాజ్ ఎ మెయిన్ లీడ్స్. అంటే వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మా టీం మొత్తం అందరిది ఇది ఫస్ట్ వెంచర్. అండ్ ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. అందరికీ మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ యజ్ఞ అనే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాప్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు క్యారీ హర్, బట్ సమ్హౌ డైరెక్టర్ మేడ్ మీ డూ దాట్. And I'm very, very excited that we are coming on theatres from October 1st. We have made this film with koncham kashtam and lots of love, lots of ishtam. I know it's a very small team. Andaru chaala efforts chesamu because it was not easy for us. Andarki idi kottadi, andaru it was like learning for us. Chestu we were figuring out there were more hurdles coming on, and finally అన్ని దాటుకుని ఇంతవరకు వచ్చి we are finally coming. I'm very happy that we are in the last phase of this film, and yeah, you guys would enjoy it. I'm very confident, and director too. Thank you so much. It's my first movie, so it's quite challenging for me. But honestly, I'm very grateful to our director and to everyone who were there on set, to Beat Ira, my co-actor Mahendran. Everybody helped me with dialogues, or like
expressions, everything. So I'm very grateful to all of them to support me. And honestly, as the title goes, Karmanya Vadika Raste, I've done my part. I've left it to God now. Let's see how it goes. As you've seen, the trailer is just the spark. So the main fire will lit up on screen on 1st of October. So I hope I see you all there and people love us and our film. So thank you. విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ రైడ్ నగర వాసులతో పాటు పర్యాటకులు కనువిందు చేస్తుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విహంగ్ అడ్వాంటేజర్ ఆధ్వర్యంలో ఈ యొక్క హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 7 నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయాణానికి 5,000 రూపాయల ధర నిర్ణయించారు. 7 నిమిషాల పాటు విజయవాడ నగరం సుందర దృశ్యాలు, ప్రకృతి అందాలు, ఇంద్రకీలాద్రి దసరా వైభవం, ప్రకాశ్ బ్యారేజ్ తో పాటు పలు ప్రాంతాలను గగనతలంలో విహరిస్తూ హెలికాప్టర్ ద్వారా వీక్షించవచ్చు. రాష్ట్రంలో అడ్వాంటేజ్ టూరిజం ప్రోత్సహించేందుకు విహాంగ్ అడ్వాంటేజర్ ముందుంటుందన్న విహాంగ్ అడ్వాంటేజ్ డైరెక్టర్ సూర్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా విజయవాడ ఉత్సవ్ పేరిట కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ పేరిట ఇప్పటికే హెలీ రైడ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో, సూర్య ఏవియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ హెలీ రైడ్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియంలో ఇటు వీటీ ఐఎస్జీ హెలికాప్టర్ను అయితే ప్యాసింజర్స్ అందరూ కూడా ఎక్కి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏమైనప్పటికీ ఇటు హెలీ రైడ్తో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మనతో మాట్లాడటానికి విహంగ్ అడ్వెంచర్స్ డైరెక్టర్ సూర్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ హెలికాప్టర్ రైడ్ యొక్క విశిష్టత ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ హెలికాప్టర్ అనే రైడ్ ఉంటుంది ఏంటి? నమస్తే అండి, నా పేరు సూర్య. మేము వచ్చేసి విహంగ్ అడ్వెంచర్స్ అండ్ పవర్డ్ బై సూర్య ఏవియేషన్ నుంచి ఇక్కడ హెలీ టూరిజంను ప్రమోట్ చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మేజర్ ఇనిషియేటివ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ టూరిజము అత్యంత హై లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ టూరిజం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. సో దీనిని బేస్ చేసుకొని ఈ మన దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో విజయవాడని అత్యంత అద్భుతంగా చేయాలంటే ఒక మరో మైసూర్లా తలపించేలా చేపట్టాలని చెప్పేసి కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్వచ్ఛాంధ్ర కమిటీ చైర్మన్ పట్టాభి గారి ఆధ్వర్యంలో ఈ హెలీ టూరిజంని మేము ప్రపోజల్ ఇచ్చాము. సో దాన్ని వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకొని దీన్ని ఎలాగైనా చేయాలి, మనము సక్సెస్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనము ఈ ఫెసిలిటీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చెప్పడం ద్వారా మేము ఇక్కడ వచ్చి ఇది ఆపరేట్ చేస్తున్నాం. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మాది ప్లాన్ అండి ఇక్కడ. సో మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే పిలిగ్రిమ్స్ కానివ్వండి, టూరిస్టులు కానీ, భారతదేశం నుంచి మొత్తం యావత్ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దీన్ని హెలీ టూరిజంలో దీంట్లో హెలికాప్టర్లో కూర్చొని మనం ఇక్కడ నుంచి టేకాఫ్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కనకదుర్గమ్మ వారిని పైనుంచి ఏరియల్ వ్యూ చూసుకుంటూ మొత్తం ఎంటైర్ విజయవాడ సిటీని ఒక దర్శనం వేసి విజయవాడ దర్శనంలాగా మేము ఇది ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఇది చేస్తున్నాం. నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి మన దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. సో ఈరోజు నుండి టిల్ 2 అక్టోబర్ వరకు మనకు ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేవి విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. సార్, ఈ హెలీ రైడ్కి ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అంటే, చిన్నపిల్లలు చిన్న నుంచి పెద్ద వరకు హెలికాప్టర్ ఎక్కాలంటే చాలా సంబరపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? ఇక్కడ ఓన్లీ ఇది వచ్చేసి 1+6 కెపాసిటీ అండి. అంటే మనము 2 ఇయర్స్ నుంచి కిడ్స్కి కూడా వాళ్ళు ప్రాపర్గా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి సేఫ్టీ ఇవన్నీ ఇది వేసుకొని యాజ్ పర్ హార్నెస్ ఇవన్నీ చేస్తూ వాళ్ళకు కంఫర్టబుల్ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఇది పెడుతున్నాము. అండ్ బేసిక్ ఫైర్ ఏదైతే ఉందో వచ్చేసి 4,500 అండి. నిన్నటి వరకు మనం చేసాము ఆన్లైన్ బుకింగ్స్ అవన్నీ. అండ్ డైరెక్ట్ ఇక్కడైతే మీరు బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో 5,000 నుంచి మన ఫేర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 5,000కి ఫ్రీజ్ చేసామండి. ఓకే, అంతకుమించి ఏం ఎక్స్ట్రా ఏమి ఇది చేయట్లేదు. అండ్ దీంట్లో వచ్చేసి అట్ ఏ టైం మీరు పైలట్ కాకుండా ఒక 6 మెంబర్స్ వెళ్తారు. అండ్ ఫ్రంట్ 2 కూర్చుంటారు, బ్యాక్ సైడ్ 4 మెంబర్స్ కూర్చుంటారు అండి. సార్, విహంగ్ అడ్వెంచర్స్ నుంచి హెలీ రైడే కాకుండా ఈ విజయవాడ ఉత్సవ్లో ఇంకేమన్నా అంటే, విహంగ్ అడ్వెంచర్స్లో ఆల్రెడీ ఇప్పుడు మీకు పెరాగ్లైడింగ్ అవన్నీ ఉంటాయి. మీరు కూడా మసూలా బీచ్ ఫెస్టివల్లో కూడా చేసిన పరిస్థితి, అది మళ్ళీ ఇక్కడ దసరాలో ఏమన్నా విజయవాడ వాసులకి అందించబోతున్నారా? అవునండి, ఇప్పుడు ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉంది. అంటే జస్ట్ ఓన్లీ ఫర్ ఫైనల్ క్లియరెన్స్ అనమాట. ఆల్రెడీ కలెక్టర్ గారు వర్బల్లీ పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేశారు. ఇంకా ఒక జస్ట్ ల్యాండ్ లేఅవుట్ అంతా నడుస్తుంది. సో ఫెర్రీ ఘాట్లో పారామోటరింగ్ అనేది ఒక ప్రపోజల్తో వచ్చామన్నమాట. ఆల్రెడీ పెట్టాము. అది వచ్చేసి మేబీ ఈ రోజు ఆర్ రేపులో అది కూడా ట్రయల్ రన్ ఈరోజు ఈవినింగ్ చేసేసి రేపటి నుంచి అది కూడా అందుబాటులో ఉంటుందండి. మేము రీసెంట్గా లాస్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజంలో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఏరియల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి విహంగ్ అడ్వెంచర్స్ ప్రత్యేకత పాత్ర ఉందని నేను చెప్పడానికి గర్వపడుతున్నానండి. మేము రీసెంట్గా
మసులా బీచ్ ఫెస్టివల్ చేసాము, అంతేకాకుండా అరకు చలి ఫెస్టివల్ చేసాము. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్లో మా ఎంటైర్ టీమ్ అనేది వర్కౌట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంకొంచెం అభివృద్ధికి తీసుకెళ్లాలని. సార్ ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే పారామోటర్ చెప్పారో దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి? 2,000 రూపాయలండి. పారామోటరింగ్ పెడుతున్నాము ఫెర్రీ ఘాట్లో, మీరు అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అది వచ్చేసి ఓన్లీ 2,000 రూపాయల నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే టెంపుల్ టూరిజం అదేవిధంగా హెలీ టూరిజంని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఏదైతే విహంగ్ అడ్వెంచర్స్ ముందుంటుందని చెప్పి, ఏదైతే హెలీ అడ్వెంచర్స్ హెలీ రైడ్ ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పి, టూరిజం ఏదైతే ఏ ఇజం లేదు టూరిజం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి టెంపుల్ టూరిజం అదేవిధంగా టూరిజంని ప్రమోట్ చేసేందుకు తాము పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఇక్కడ సూర్య చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు విజయవాడ అడ్వెంచర్స్లో ఏదైతే హెలీ రైడ్ ఉందో అది కాకుండా పారామోటార్ గ్లైడ్ని కూడా ఫెర్రీ ఘాట్లో మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDCL న్యూస్, విజయవాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వన్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఊతమని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. మహిళల గౌరవంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష మధ్య వాగ్వివాదం. ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని తీవ్ర విమర్శలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.